నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి తీరుతాం. మంత్రి సవిత స్పష్టీకరణ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ప్రజల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని భరోసా. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న తనికెళ్ల భరణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తిరుమల పవిత్రతను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై బురద చెల్లేందుకు వైసీపీ ముష్కర మూక విష ప్రచారం చేస్తుందని, భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ తిరుమల క్షేత్రాన్ని భ్రష్టు పట్టించిందని, ఇప్పుడు కూడా తమ నీచ రాజకీయాలను వీడటం లేదని ధ్వజమెత్తారు. దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించి దర్శనాలను వ్యాపారంగా మార్చేవారిని పాలక మండలిలోని తీసుకురావడం ద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే హిందువులందరికీ కూడా పరమ పవిత్రమైన క్షేత్రంగా భావించి మరి ప్రపంచ నలుమూలల నుంచి కూడా తిరుమల వెళ్ళే పరిస్థితి. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అసలు భక్తి లేని వ్యక్తిని, దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం, పాలక వర్గంలో కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళని, దర్శనాలని వ్యాపారాలుగా మార్చే వ్యక్తుల్ని అందులో మెంబర్స్గా నియమించడం. ముఖ్యంగా రోజా లాంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు 30 మంది 40 మందితో దర్శనాలు కమర్షియల్గా డబ్బులు తీసుకుని మరి దర్శనాలకి తీసుకువెళ్ళటం ఇవన్నీ మనకు తెలిసినయే. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విఐపి దర్శనాలు కూడా తగ్గించి సామాన్య భక్తులందరూ కూడా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి మొన్న జరిగిన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం మరి మనందరికీ తెలుసు. లక్షలాదిగా మరి భక్తులు అక్కడ చేరుకుంటారు. మరి భక్తులు చేరుకున్నప్పటికీ లక్షలాదిగా ఎక్కడా కూడా చిన్న అపశృతి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కొంతమంది మీడియా సోదరులు అక్కడ చేసిన చిన్న పని ఏదైతే ముఖద్వారం ముందు తాళాలు వేసినట్టు వాళ్ళు పోస్ట్ పెట్టారో దాన్ని చూసి మరి భక్తులు ఏదో తొక్కిసలాట జరిగిపోతే మీరేం చేద్దరు, ముఖద్వారాన్ని తాళాలు వేయటం అని చెప్పి మరి వైసీపీ వాళ్ళు అర్థం లేని వాదనలో వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి రాదని చెప్పి, ఎందుకంటే పరమ పవిత్రంగా భావించే శ్రీవారి దర్శనానికి కానీ, శ్రీవారి భక్తులకు కానీ, అలాగే శ్రీవారి ప్రసాదం విషయంలో కానీ ఏ చిన్న తప్పిదం జరిగినా సరే అందరి మనోభావాలు వాళ్ళ సొంత ఇళ్లలో జరిగినట్టు, వాళ్ళు స్వయంగా వాళ్ళకే జరిగినట్టు భావిస్తూ ఉంటారు హిందువులందరూ కూడా. మరి మీరు ప్రసాదం విషయానికి వస్తే అందులో కల్తీ నెయ్యి కలపటం, సిట్ అధికారులు అక్కడ బంగారం డబ్బు కూడా సీజ్ చేయడం తెలిసిందే. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంటారు, ఏయో మాట్లాడతారంట, లడ్డు అంటారు, గిడ్డు అంటారు, ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఆయనకి హిందువుల ప్రసాదం మీద ఆయనకి ఏ విధమైన నమ్మకాలు లేవు. ఆయన ఏదైనా పండగ వచ్చినప్పుడు ఒక సెట్టింగ్ ఒకటి ఇంటి వెనక వేసుకుంటాడు, అంతేగాని గుళ్ళకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని ఏదో ప్రసాదం కింద పాడేసి తింటున్నట్టు యాక్ట్ చేయడం, తలకేదో రాసుకుంటున్నట్టు యాక్ట్ చేయడం, ఈ నటనలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనించారు కాబట్టే మీరు ఆ వెంకటేశ్వర స్వామితో నిత్యం వేళకోళం వాడుతున్నారు కాబట్టే మీకు పంగనామాలు పెట్టి ప్రజలందరూ కూడా 11 సీట్లు ఇచ్చారు. మీకు ఇంకా బుద్ధి రాకుండా ఈ రోజున మొన్న మళ్ళీ ఈ భూమన అనుచరుడు చేత మళ్ళీ ఖాళీ బాటిల్స్ పెట్టించడం, సాక్షి విలేకరుని అక్కడ పంపించడం, ఏదో ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున అంతా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది, ఏదో అల్లకల్లోలు సృష్టిందామని చెప్పి ఆ బాటిల్స్ మళ్ళీ ఆడ పెట్టించడం, సాక్షి విలేకరు చేత, భూమన అనుచరుల చేత. మళ్ళీ భూమన ప్రెస్ ముందుకు వచ్చి దొంగేడుపులు ఏడుస్తూ ఉన్నారు.
అసలు సిగ్గుందా? జగన్ ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి తీరుతామని మంత్రి సవిత స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసి వేల కోట్ల దోచుకున్న జగన్ అతి పెద్ద దొంగ అని ఆరోపించారు. ఏపీకి రాజధాని అమరావతినని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని రాష్ట్ర ప్రజలను జగన్ మభ్యపెట్టారని, అధికారంలోకి రాగానే 3 ముక్కలాట ఆడుతూ ఏపీకి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. నిన్నటి రోజున దయ్యాలు వేదాలు వర్ణించేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక విలువలే లేవని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున అమరావతి గురించి మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చట్టబద్ధంగా అమరావతి రాజధానిగా ప్రకటించండి అని మరి కూటమి ప్రభుత్వం కష్టపడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. అమరావతి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలందరూ చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 14-19లో ఆయన ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను అమరావతిని స్వాగతిస్తున్నాను, నాకు అమరావతి రాజధాని, నేను తాడేపల్లిలో ప్రజలతో దోచుకున్న డబ్బుతో పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నాను అని ఎన్నికల్లో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ ఎమ్మెల్యేల అభ్యర్థిగా పోటీ చేసిన వారు అందరూ రాజధాని అమరావతి ఉంటుంది అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి రాజధాని మూడు ముక్కలాట చేసి మరి ఏదైతే భావితరాల భవిష్యత్ కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారో వారిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మరి మనం అందరం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ప్రేమే ఉంటే, బాధ్యతే ఉంటే 5 సంవత్సరాల్లో రాజధాని ఏర్పాటు చేయొచ్చు. మరి ఈ రోజు అభివృద్ధి పైన విషం కప్పుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమరావతి పనులు ఏ విధంగా పూర్తి అవుతున్నాయి. అమరావతి కోసం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం గారు, అదే విధంగా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి అమరావతి పనులు ఏ విధంగా మొదలవుతున్నాయో, భావితరాలకి భారతదేశంలోనే ఎక్కడా లేని రాజధాని అంత సుందరంగా మరి రాజధాని ఏర్పాటు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే బాగా డిస్టర్బ్ లో ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్లుగా చేయలేని పనులు మరి 20 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్నారు అనే విషయం తెలుసుకొని మరి ఆయన బ్యాచ్ కి, మరి ఆయనతో పాటు ఉన్న వారికి, ఆయన సలహాదారులు మరి ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత బెదిరించినా, అధికారులు బెదిరించినా, కాంట్రాక్టర్లు బెదిరించినా, మరి రెపరెప నరకాలన్నా ప్రజలు క్లారిటీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిని పూర్తి చేస్తాం, ప్రజలకు అంకితం చేస్తాం. దాంతో పాటు మరి జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతారు. మరి భోగాపురం ఎయిర్పోర్టు 14-19లో మరి కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్టు ఈ ప్రాంతానికి అవసరం, అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పి మరి 14-19లో అన్ని అనుమతులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మీ చేతికి ఇస్తే ప్రజలు నాకొక్క ఛాన్స్, ఆకొక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ప్రజలు అవకాశం కల్పిస్తే మరి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గాలి వదిలేశారు. అది కాక ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14-19లో భోగాపురం ఎయిర్పోర్ట్ వైజాగ్ లో ఉన్న ఎయిర్పోర్టే ఈగులు చెబుతున్నారు. ఎర్ర బస్సు రాని చోట ఎర్ర బస్సు అవసరమా అని చెప్పి మాట్లాడిన ద్రోహి, రాయలసీమ ద్రోహి, ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అంటారు. ఎవరు క్రెడిట్ చోరీ? ఈ రాష్ట్రానికే చోరీ, మీరు పెద్ద చోరీ అని కోర్టులు చెప్పాయి, ప్రజలు చెప్పారు. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజాశ్రేయసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామ టీడీపీ పార్టీ నాయకులు
కరుటూరి ప్రసాద్ నివాసం వద్ద నిర్వహించిన మనపల్లెకు మన ఎంపీ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా భీముడోలు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు స్థానిక సమస్యల వినతుల రూపంలో ఎంపీకి అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని, ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని దశల వారీగా పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. నేను ఇది 3వ 4వ మీటింగ్ పెట్టుకోవడం, ప్రతి ఒక్క పని ఏదున్నా కూడా ఈ కార్యక్రమం మేము ఎందుకు తీసుకున్నామంటే గ్రామాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ మన సంక్రాంతి వేడుకలు ఉండడం వల్ల ఇవాళ సడన్ గా ప్రసాద్ గారి ఇంటి దగ్గర మనం ఈ మీటింగ్ పెడుతున్నాం. నార్మల్ గా అయితే ప్రతి పంచాయతీలో ఈ మీటింగ్ పెట్టాలి. నార్మల్ గా మండల హెడ్ క్వార్టర్స్ లో పెట్టట్లేదు, డైరెక్ట్ గా పంచాయతీలలో ఈ మీటింగ్స్ పెడుతున్నాం. సో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడే పెట్టాం కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మీరు అడిగినట్లు, అలాగే ఎప్పుడు కూడా నేను మీ అందరినీ కోరుకుండేది ఏంటంటే, నేను వచ్చేది పని చేయడానికో, పని మీకు ఏం కావాలని అడిగి పని చేపి, ఎందుకంటే నాకు మా పార్లమెంట్ ఉన్నప్పుడో లేకుంటే నేను మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు విజయవాడకి వెళ్ళి నా పనులు చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది. ఏలూరు వచ్చిపోయినాకించి నేను మీ దగ్గరికి వచ్చిన దానికి సన్మానాలు చేయించుకోవడానికో, దండలు వేయించుకోవడానికో, శాలువలు కప్పించుకోవడానికో దీనికోసం కాదు. నేను ఈ పద్ధతి మార్చేసేయండి. నాకు ఈ శాలువలు, ఈ బొకేలు, ఇప్పుడు మీరు శాలువలు తెచ్చారు, అలాగే పూలు తెచ్చారు, ఆ బొకేలు తెచ్చారు, అన్ని ఒక్క సెకండ్ లో పక్క పడేస్తాం. ఎందుకు పనికి రావట్లేదు? మేము నాయకులకి ఇంకా దండలేసి పూలేసి పూలను చల్లి ఎన్ని చేయాల్సిన అవసరం లేదు. మార్చుకోవాలి మన పద్ధతులు, ఇవన్నీ మార్చుకోవాలి. సో ఇవాళ మీరు అడిగినట్లు రోడ్లు అన్ని కూడా ఏ రోడ్లు అడిగారో, పుంతన్ రోడ్లు అయినా కానివ్వండి, సిసి రోడ్లు అయినా కానివ్వండి, అన్ని కలిపి రోడ్లు అన్ని కూడా శాంక్షన్లు ఇచ్చేస్తున్నాం. 2026 డిసెంబర్ కల్లా రోడ్స్ అన్ని కూడా శాంక్షన్ చేసేసి ఇచ్చేస్తాం. పోయినసారి కూడా రోడ్స్ ఎవరెవరు నాకు ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చి నాకు రోడ్లు కావాలి, గ్రేవ్ యార్డులు కావాలని ఎవరెవరు అడిగారో ఆ అన్ని గ్రేవ్ యార్డులు అన్ని కూడా కంప్లీట్ చేసి, అలాగే ఇప్పుడు రోడ్లకు కూడా శాంక్షన్లు జనవరి ఎండింగ్ కల్లా వాళ్ళకందరికి కూడా శాంక్షన్లు ఇచ్చేస్తాం. అలాగే ఇంకా మీరు అడిగిన దాంట్లో అన్ని కూడా శాంక్షన్ చేస్తే, లైబ్రరీ కాకుండా అన్ని కూడా శాంక్షన్ చేస్తే 2,35,00,000 మీరు అడిగింది అన్ని కూడా ఇవాళ శాంక్షన్ చేస్తాం. భీమడోల్కి మీకు వచ్చే 2026 కల్లా లేకపోతే జనవరి కల్లా అన్ని కూడా శాంక్షన్లు ఇచ్చి పనులు కూడా వచ్చే సంవత్సరం కల్లా పనులు కూడా స్టార్ట్ చేస్తాం. మన రాష్ట్రము, మన దేశము అభివృద్ధి, మన గ్రామాల్లో, మన పల్లెలు కూడా అభివృద్ధి చెందాలంటే కంటిన్యూస్ గా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం ఎంతైనా అవసరం ఉంది. మీ అందరికి ఎందుకు చెప్తున్నామంటే, ఎవరో వస్తారు, ఎవరో వచ్చి ముద్దులు పెట్టేస్తారు. మీరు గవర్నమెంట్ మార్చారనుకోండి, మళ్ళీ బాగు చేసుకోవాలంటే గవర్నమెంట్ ని మళ్ళీ మనకి ఇవాళ ఈ 2 ఏళ్లు పట్టింది. వచ్చే ఏళ్లలో మళ్ళీ అలాంటి పొరపాటు జరిగితే మళ్ళీ మన రాష్ట్రాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి కుదరదు అనేది కూడా మీకు తెలుపుతున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మనకు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం ఇవాళ బాగుపడుతుంది. ఇవాళ మీరు రోడ్స్ అడుగుతున్నారు, నేను ఈగలుతున్నానంటే అలాంటి నాయకత్వం ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. అలాగే బేవడలో 50 లక్షలతో సీసీ రోడ్లు కానీ, అంబర్పేట, కోడూరుపాడు, దుబ్బేపూడి, సోరపుగూడెం, అలాగే బేవడలో ఈ గ్రామాల్లో ఏదైతే పొంత రోడ్లు అంటాం మనం, ఆ పొంత రోడ్లకు సంబంధించి WBM రోడ్లు అంటారు, ఆ రోడ్లు కానీ మీరు ఇచ్చినటువంటి రిక్వెస్ట్లు అంతా కూడా ఎంపీ గారు పరిశీలి చేస్తారు, ఎమ్మెల్యే గారు కూడా పరిశీలి చేస్తారు. వాళ్ళ యొక్క గ్రాంట్లతో పాటు ఎంపీ గారు కూడా మన ఉంగుటూరు నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి రానున్న రోజుల్లో ఇది కొద్దిగా ఈ గ్రాంట్లు పెంచాల్సిందిగా కోరుతూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.